దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము నవంబర్ 28 చదువుచున్నాను. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. స్వాభావికముగా మనమందరము దేవుని శత్రువులమే. మనం తిరిగి జన్మించినప్పుడు దేవుని బిడలమైతిమి. లోకస్తులు దేవునికి మనకు కూడా శత్రువులై ఉన్నారు. నీవు తిరిగి జన్మించగా సమాధానపరచువాడవు అగుదువు. నీ ద్వారా దేవుని శత్రువులు ఆయన మిత్రువులు అగుదురు. దేవుని బిడ్డవైనందువలన ఈ పరిచర్య నీకొక ఆధిక్యతగా ఇవ్వబడి ఉన్నది. దేవుడు నన్ను తన సేవకు పిలిచినప్పుడు ఒక సాకు తర్వాత ఇంకొక సాకు చెప్పుచుంటుని. నా ఉద్యోగం ద్వారా, డబ్బు ద్వారా ఆయనను సేవించగలను అనుచు 2 సంవత్సరముల పర్యంతము ఈ విధముగా పోరాడుచుంటిని. నా డబ్బు అంతయు నీకే ఇచ్చివేయుదును అని ప్రమాణం చేయుచున్నాను. నేను ఉపయోగించుకొనుటకు గాని, నా అవసరతలకు కానీ ఆ డబ్బు నాకు వద్దు. నీవే అంతయును తీసుకొనుము. నన్ను బోధకునిగా మాత్రము చేయవద్దని నేను బ్రతిమాలు కొనుచున్నాను. నేను బోధలు చేయలేను అని అంటిని. నీ డబ్బు నాకు అవసరం లేదు, నాకు నీవే కావలను అని దేవుడనెను. చిట్ట చివరకు 1932వ సంవత్సరము ఏప్రిల్ మాసమందు ఆయనకు లోబడితిని. దేవునికి స్తోత్రము. ఈ దినము నా జీవితమును నీకు సమర్పించుకొనుచున్నాను. నా కొరకు ఏదియూ దాచుకొనక అంతయు నీకే ఇచ్చివేయుదును. ఎక్కడికైనాను పంపించుము, ఎక్కడైనా ఎంతకాలమైనను ఉంచుము. ప్రభువా, నన్ను నీకు సమర్పించుకొనుచున్నానని చెప్పితిని. నన్ను వెంబడించుము, నన్ను వెంబడించుము అని దేవుడు నీతో మాట్లాడుచున్నాడా? ఆయనతో ఈ విధముగా వాదించుచున్నావా? తప్పక వెంబడించేదను, కానీ కొన్ని సంవత్సరములు గడిచినచో నా బిడ్డలందరికీ వివాహములు జరిగిపోవును అని చెప్పుచున్నావా? మనము దేవునికి లోబడకుండానట్లు అపవాది ఎన్ని ప్రయత్నములైనను చేయును. భూదిగంతములకు దేవుడు నిన్ను పంపినను ఆయనకు లోబడుటకు ఆయన నీకు సహాయము చేయునుగాక. మనుష్యరీతిగా నీకేమైనా యోగ్యతలు కలవా లేవా అని తలంచకుము. ఆయనకు లోబడుటకు ఇష్టపడిన ఎడల మనలో ఎట్టివానినైనను దేవుడు ఉపయోగించుకొనగలడు. అయితే నిన్ను బలవంత పెట్టడు. నీకు నా జీవితమును సమర్పించుకొనుచున్నాను అని దేవునితో నేను చెప్పిన తర్వాత తన మార్గమును అనుసరించియే ఆయన నన్ను ఉపయోగించుకొనుచున్నాడు. ఆయన నన్ను తర్ఫీదు చేసి ఏ పరీక్షల గుండా తీసుకొని వెళ్ళెనో వాటన్నిటి నిమిత్తము ఆయనకు వందనములు చెల్లించుచున్నాను. నిన్ను నేను బ్రతమాలి వేడునదేమనగా, ఇప్పుడే ఆయనకు లోబడుము. నా జీవితమును అంగీకరించి నీ చిత్త ప్రకారము నన్ను ఉపయోగించుకొనుము అని ఆయనతో చెప్పుము. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్త సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.